ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి రూతు 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్టు విడిచిపెట్టుడి, ఆమెను గద్దిపోవద్దనియు తన దాసులకు ఆజ్ఞాపించెను. ఇక్కడ చక్కటి మాటలు బోయాజు తన పనివారితో చెలవిస్తూ ఉన్నాడు. మొదటి మాట ఏమంటుందంటే, ఆమె కొరకు, ఎవరి కొరకు అంటే చెప్పండి, ఆమె కొరకు పిడికెలు పడవేసి ఆమె ఏరుకున్నట్టు. చూసావా, ఏం డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా 4-5 సంచులు, ఎందుకు ఇవ్వలేదైనా? ఎందుకు అక్కడిక్కడ పారేయమంటున్నాడు? ఆయమ్మను ప్రేమిస్తున్నాడు కానీ, అంతేకాకుండా ఆయమ్మకు ఉచితముగా ఇచ్చినట్టు కాదు. ఆయమ్మ పొలములో ఏరుకున్నట్టుగా మీరేం చేయండి, పిడికులుగా మీరు పడవేయండి. వాళ్ళు కోత కోసిన తర్వాత అన్నీ ఎత్తిన తర్వాత ఏమో అక్కడో కంకి పడి ఉంటుంది, అంతే. అవన్నీ ఏరుకోవాలి. వీళ్ళు అట్ట కాదు. బోయాజు సెలవిచ్చిన ప్రకారంగా పిడికిలు ధాన్యాన్ని ఒక దగ్గర పారేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వెనక రూతు మాత్రం ఏం చేస్తుంది, ఆ పిడికిలు అట్టే తీసుకొని ఆయమ్మ ధాన్యాన్ని సమకూర్చుకుంటూ ఉంది. ఒకటి. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆయమ్మను గద్దింపవద్దనియు తన దాసులకు ఆజ్ఞాపించెను. ఆయమ్మను గద్దించొద్దండి, ఆయమ్మనందు మీరు కోపపడకండి, ఆయమ్మను మీరు ప్రేమంగా చూసుకోండి అని చెప్పేసి తన దాసులకు ఆజ్ఞాపించాడండి. ఒకటి, ఆయమ్మ పరిగెరుకున్నట్టు తన పొలంలో అవకాశం ఇస్తూ ఉన్నారు. రెండోదిగా పిడికిలుగా ఆయమ్మ ఏరుకోవాలని పడవేసిపోతున్నారు. మూడోది, ఆయమ్మను ఎవరు గద్దించవద్దు అని తన దాసులకు ఆజ్ఞాపించున్నాడు. బోయాజుకున్న మంచి మనసును బట్టి సంతోషిస్తున్నాను. అలాగే పనివారు కూడా బోయాజు మాట విని, యజమానుని మాట విని పిడికిలుగా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. రూతమ్మ మాత్రం ఆ ధాన్యాన్ని సమకూర్చుకొని ఆయమ్మను తన అత్త సమృద్ధిగా భోజనము చేస్తూ ఉన్నారు. నిజంగా నీవు కూడా అలాంటి మనసు కలిగి ఉండు. ఎవరైనా పేదవాళ్ళు, పరదేశులు నీ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా వాళ్ళకు ఒక పని చూపించు, లేదంటే సహాయం చేయి, ఆదరించు, మంచి మనసుతో వాళ్ళని గౌరవించు, వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకో, వాళ్ళను నువ్వు గౌరవించు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. రూతుకున్న మంచి మనసును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పనివారు కూడా తండ్రి, యజమానుడు చెప్పినట్టే పిడికులుగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అలాగే రూతమ్మ తండ్రి ధాన్యాన్ని సమకూర్చుకొని తండ్రి ఆయమ్మ అత్తయు సమృద్ధిగా తండ్రి మళ్ళీ భోజనానికి ఏ కొదవ లేకుండా వర్ధిల్లుతున్నారు. అటు కృపను మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం కూడా తండ్రి నీ బిడ్డ హృదయంలో ఉంచుకొని ఇతరులను బోయాజు వల్లే ప్రేమించులాగను, ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండలాగను సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.